కంక్లూడ్ చేస్తే ప్రసాద్ గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న జనసేన పార్టీలో చేరిన తర్వాత మొదటి ప్రసంగం చేశారు. ఆయన విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నన్ను మోసం చేశారు, నన్ను జగన్మోహన్ రెడ్డి నన్ను ఇలా చేశాడు, నా ఆస్తులన్నీ లాక్కున్నాడు, నాకు అవమానం జరిగింది, నేను అవమానాలు ఆస్తులు లాక్కున్నాడు, పత్తాల్లో ఓడగొట్టుకున్నాడు అడగాలి. ఒకడు గల్ల పట్టుకుని అడిగినాడు లేక. నేను అదే చెప్తున్నా, ఒకడు పిలిచి ఒక సముచిత స్థానం ఇస్తే ఏదో అన్నట్టు వెనకటికి, అలాగా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోమని వెనక బెంచ్లో కూర్చోపెట్టి ఓన్లీ జనసేన పార్టీ పరంగా నువ్వు ఇవాళ ఉండాలంటే వైఎస్ఆర్సీపీని మేము తిట్టినట్టు నువ్వు తిడితేనే కాలక్షేపం అవుతుందని. గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా నాకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి లేకపోతాను ఇదే పత్రాల్లో ఓడిపోయిన యదమోహన్ బ్యాచ్, ఇప్పుడు కూడా అదే యదమోహన్ బ్యాచ్, అంతకని ఇంకేం లేదు. వీళ్ళు కూడా తెలిసి మాడతారు తెలియక మాడతారు నాకు తెలియదు కానండి. ఏమన్నాడు అధికారులు, రాజశేఖర రెడ్డి లేకపోతే నువ్వు ఎక్కడండి, రాజశేఖర రెడ్డికి అనే కుటుంబం లేకపోతే నువ్వెక్కడో నువ్వు తెలుసుకో. ఇక్కడ రాజశేఖర రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తితో సంబంధం లేకుండా ఒక తండ్రిగా ఆయనకి సముచిస్తాను ఇస్తూ ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ప్రాంతీయ పార్టీ పరంగా రాజకీయ ఆరంగేటంలో రాజకీయంగా నిలదొక్కున్న మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి. అంతేకాని రాజకీయ పార్టీ కాంగ్రెస్ని నమ్ముకుని ఈ పి జనార్దన్ రెడ్డి కొడుకులాగా, లేకపోతే మర్రి శశిధర్ రెడ్డి కొడుకులాగా, లేకపోతే విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకులాగా భజనలు చేసుకుంటూ కాంగ్రెస్ చుట్టూ బెచ్చట ఆడుకోవట్లే. ఇండిపెండెంట్గా అతని సామర్థ్యం ప్రూవ్ చేసుకున్నప్పుడు నాన్న యొక్క ఔన్నత్యం, ఇవాళ నాన్న తర్వాత నాకు ఆ స్థానం కల్పించిన ప్రజల గుండెల కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తిగా అభివర్ణించాలి తప్ప ఆయన రాజశేఖర రెడ్డి గారి వలన కాంగ్రెస్ లెగసీని కంటిన్యూ చేయట్లేదు. ప్లీజ్ మైండ్ దిస్ మిస్టర్ బాలినేని. మీకు అవగాహన రాజకీయంగా ఉంటే ఏంటక గొడుగు పట్టుకుని తిరిగితే ఇలాగే ఉంటుంది. తర్వాత పత్తాల్లో డబ్బులు పోతే ఎవడో మీ డబ్బులు క్యాచ్ చేసినట్టుగా ప్రతివాడి మీద ఏడుచుకొని తిరిగితే ఇలాగే ఉంటుంది. పైపించి కేసులు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మీ మీద పెట్టిన కేసులు థ్రెటన్ చేస్తేనే కదా భయం పడి. అఫ్కోర్స్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు రక్తం అని చెప్పుకుంటారు, కానీ పేరుకి సొట్టపరకాలు కలుపుకొని ఆయనలో ఉన్న పౌరుషం కానీ దమిడి కూడా లేని ఓ తపేల బ్యాచ్ మీరు అంతను పక్కన ఆడుకోండి అని చెప్పాలి తప్ప ఆ గురించి ఎలాబరేటివ్ నెరేటివ్స్ ఇస్తే అక్కడ మా ఇనున్నాడు రామచర్ల ఎక్కడ కూడా రానివాడు. ఇంకేంటుంది రాజకీయ క్షేత్రంలో శూన్యం. ఇక్కడ కూర్చొని అలా కాలక్షేపం కార్యక్రమంలో నాగబాబుగా ఎప్పుడైనా ఎవరైనా కనికరిస్తే ఒక ఎమ్మెల్సీ పడాలి తప్ప ఇంకేట్లేదు. నాకు అవసరం లేదని చెప్తున్నా. నాకు ఎమ్మెల్సీ ఇచ్చేదేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇచ్చేదేవాడు చెప్తే తర్వాత ఎవరినోడు సంగతి చెప్పొచ్చు. ఎవరు నాకు అక్కర్లేదు ముందే ఎవర్రా పై నీకు ఇచ్చే పరిస్థితులు ఉండమంటారా? ప్రసక్తలే తీసుమారు కానండి. అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమాయకులు కాబట్టి నలుగురు భరించారు. ఈ వల్ల మొత్తం ఒంగోలు ప్రకాశం ఎత్తిపోయింది కారణం బాలినేని వల్ల అంతే. కానీ ఎందుకు అంత ఆక్రోశాన్ని ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? ఆయన నిజంగానే చేతకానుడు చేసి పనులు ఏమంటాయి అవతల మీద పడేయడమే. ఓకే, కానీ ఆయన చేసిన కామెంట్స్ చాలా వైర్. నేను ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చాలా చెప్పాలి మీకు. అది అవినీతి ఎమ్మెల్యేలు మంత్రులు అప్పుడున్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక కమిటీని వేయాలి, స్పెషల్గా వాళ్ళందరి మీద విచారణ చేయించాలని చెప్పేసి బాలినేని గారు చాలా గట్టిగా మాట్లాడారు. పార్లమెంట్లో జేఏసీ వేస్తారు, అలాగా జనసేన కూడా జేఏసీ వేసి ఆ జేఏసీ అధ్యక్షుడి కింద బాలినేని ఎన్నుకొని చెప్పండి. పితూరీలు చాడీలు చెప్పబడిన ఎక్కడైనా అడ్డింగ్ పెట్టుకోమనండి అంతే. పిఎస్సి కమిటీ ఉంది, దానికి మరి ఏమైనా చేంజ్ చేస్తారేమో చూడండి. పిఎస్సి కమిటీ చైర్మన్ ఆయనే సార్. ఎవరు? నాదెండ్ల మనోహర్. తెలివితేటలో ఉన్న ఏకైక వ్యక్తి ఆయన ఒక్కడే. ఆయన ఇలా రడ్డవేం చేస్తాను ఎంటర్టైన్ చేయడు, ఆయన పక్క వెళ్ళి ఆడుకుంటాడు. ఆయనే జాయిన్ చేసి బాలినేని జాయిన్ చేసింది ఆయనే కదా. నిన్న ఆయన చెప్పాడు కదా, నేను సార్ చెడు తిరుగులకు అలవాటు పడుతుంది సార్, పత్తాలు ఎక్కువ ఆడుతుంది, మన దగ్గర ఉంటే కనీసం టాస్క్ అనే వచ్చి తీసుకొస్తాను సార్ అని చెప్పుకుంటాడు, అంతకని ఇంకెట్లేదు ఆయన. అయితే నిన్నైతే పాపం ఆయన మనోభావాలు ఆయన భావోద్వేగాన్ని చాలా వెళ్ళగక్కారు. ఏడ్స్ కూడా చచ్చినట్టున్నాడు కదా, కొంచెం ఎమోషనల్ అయ్యారు. అదే ఏడుపు అంటారు దాన్ని, చేతకానికి ఏడుపు వస్తుంది. చేతగానే ఉంది. 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. ఆయన ప్రస్తావన ఉంది కదా. ప్రజెంట్ హ్యాండ్ ఇన్ బర్డ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి సో మీ కాంట్రడిక్షన్లో ఆ సభ మొత్తం ఏదో బల ప్రదర్శన చేసుకుంటే ఉపయోగం లేదంటారు. పరనింద ఆత్మస్థుతి, అంతకన్నా ఇంకెట్లేదు. జగన్ మీద పడేయడం, ఇలా గొప్పలు చాటుకోవడం. దాంట్లో తెలుసో తెలియకో వాళ్ళ అమ్మ నాన్నలను కూడా పాపం పెద్ద మనుషుల్ని ఒక మెట్టి తగ్గించారు. నాకైతే అది నచ్చలేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఓకే, ఎవరినైనా తల్లిదండ్రులు గౌరవించవలసిందే, దానికి ఎవరు అతీతులు కారు. ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రొజెక్ట్ చేస్తున్న బీజేపీ నిన్న క్లియర్గా అర్థమైపోయింది, ఒక స్టాండ్ ఆఫ్ లైన్ తీసుకున్నారని అర్థమైపోయింది. సార్ మీకు వాళ్ళు కోతాట ఆడించడానికి ఇవాళ ఒకటి ఇస్తారు టాస్క్, దాన్ని పనిచేయడమే. వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే అబంధ హస్తాల్లో చిక్కున్నోళ్ళే. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తే ఏమి చేయలేకపోతాను. ఈయనంత ఆఫ్టర్ ఆల్ కాదు. అందులో నేను ఆట వస్తువుని ఆడుకోండి అని ఇచ్చినప్పుడు అసలు వాళ్ళు మామూలుగా ఆడరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రసాద్ గారు, మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు 40 ఏళ్ళ లెగసీ ఉన్నటువంటి టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి, దేశ రాజకీయాలకి మనం అక్కడ వర్కౌట్ కాము అని చెప్పేసి రాష్ట్ర రాజకీయాలు పరిమితమైనటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు ఈ 10 ఏళ్లలోనే నేను దేశ రాజకీయాలు మీరు విన్నారో లేదో, నిన్న
ఏపీకి మోదీ, దేశానికి ఎలా మోదీయో సౌత్ ఇండియాకి పవన్ కళ్యాణ్ ఒక మోదీ అంటూ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కొంత ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలకు సంబంధించి వాడుకోవడం కోసం ఇలా ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే జస్ట్ ఇక్కడ మీరు ఇలా ఉండండి అంటూ చెప్తున్నారా? సార్ నవ్వుతారు ఎవరన్నా. దేశ రాజకీయాల ముందు మీరే చెప్పారు చంద్రబాబు గారు, దీన్ని ఏమంటారు, మొదలు ఉట్టికెగరలేనమాట స్వర్గానికి ఎగిరిందని ఒక సామెత ఉంటుంది. అలా వీళ్ళు 21 స్థానాలు గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ అన్న దగ్గర వెనక్కి చూస్తే ఎంత పెద్ద అగాధం, అంత మా తెలుగుదేశం బ్యాచ్ అని, ఇటుపక్క ఇంకో అగాధం, అంత మా తెలుగుదేశం ఓటు బ్యాంక్ అని. ఏంటి సార్ వీళ్ళు చెప్పేది? అసలు ఒరిజినల్గా వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ, వాట్ ఈస్ యువర్ పొటెన్షియల్ అన్న దగ్గర ప్రతి నిమిషం ఆన్సర్ ఈజ్ 0 అని వస్తున్న వాళ్ళు మేకపోతే గాంభీర్యాలు జల్సా సినిమా అయితే ఇలా కొట్టి టన్నుల కింద బరువు వేస్తాను అంటే, బరువు నువ్వు మోస్తున్నావు భయం అనే బరువుని. దానికి ఏంటంటే చేయూత పథకం కింద తెలుగుదేశం ఇచ్చింది కాబట్టి ముందుకు తీసుకెళ్ళింది. సో అంతమించి ఏమి ఉండదు, ఏమీ లేదు, ఉండదు కాదు, ఏమీ లేని దానికి ఎగిరెగిరి పడుతూ ఉంటుంది, అంతకనే ఎక్కలేదు. ఏముంది ఇప్పుడు 21 స్థానాలు వచ్చాయి, మళ్ళీ 21 అని చెప్తారు. మళ్ళీ అదే కదా సార్ ఇప్పుడు ఫైనల్ ఏంటి, నువ్వు ఎలా రాసావు అనేది ముఖ్యం కాదు, పాస్ అయ్యావా లేదా సరే నేను అంటుంది అదే. 21 మా శివశంకర్ గారు లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి 21 మంది, మా హరిప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ గెలిచారు, మా 21 మేమని చెప్తే మేము వింటాం. అందరూ తెలుగుదేశం నుంచి ఇలా ట్రాన్స్లేట్ చేసుకోగానే నేనే అని పేరుకి మాత్రమే జనసేన అని వెళ్తే పోని ఓటు బ్యాంక్ విషయంలో కూడా నేను చెప్తున్నాను అదే కదా, 6.77 కన్నా ఏమైనా యాడెడ్ యాడ్జెక్టివ్ ఉందా? సరే చూద్దాం దీనికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజాజ్యోతి.